నామములో శుభాది వందనాలు తెలియపరుస్తున్నాం. ఇది మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 1 నుండి 5 వచనాలను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 33వ కీర్తన 1 నుండి 5 వచనాలు గల వాక్య భాగాన్ని మనం చదువుదాం. మొదటిగా చదవండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చెబుదాం, నాతో పాటు ఏకీభవించండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల వేళల్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. కీర్తనకారుడు తెలియజేస్తున్న మాటలు మనము ఆలకించుదాం. 33వ కీర్తనలో గల మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి. ఎవరిని బట్టి ఆనందగానం చేయాలంట? యెహోవాను బట్టి ఆనందము, అంటే ఆనందముగా పాటలు పాడుతూ ప్రభువును స్తుతించాలి అంటూ ఉన్నాడు. ఈరోజు నీతిమంతులారా, మీరందరూ కలిసి యెహోవాను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన మందిరమును బట్టి, ఆయన ఆలయమును బట్టి మీరు అందరూ ఏం చేయాలంట? ఆనందగానాలు చేయాలి. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి. ఆయన సన్నిధిని బట్టి మనందరము సంతోషించాలి. ఎందుకంటే ఆ ప్రభువు మనందరికీ నూతనమైన జీవితాన్ని, నూతనమైనటువంటి మేలులను, నూతనమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుని ఎందుకు స్తుతించాలంటే, దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు, మనల్ని ఆరోగ్యముతో ఉంచాడు, నూతనమైన దినాలను చూసేటటువంటి భాగ్యమును ఇచ్చాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు ఎంతో మంది నశించిపోయిన వారిగా ఉన్నారు, అయితే మనము సజీవులుగా ఉన్నాం. ఈ సజీవులుగా ఉన్న మనం ప్రభువును స్తుతించవలసిన వారమైనాం. ఇక్కడ అంటున్నాడు చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఏం చేయాలంట? మీరు ఎవరైతే స్తుతి చేస్తున్నారో, ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధన చేస్తున్నారో, అది వారందరికీ ఏం కలుగుతుందంట? యథార్థముగా ఆయనను ఆరాధించే వారికి శోభస్కరముగా ఉంటది. మన దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు మనందరినీ ఎలా కలుగజేశాడండి? ఈ భూమి మీదకి మనల్ని పంపించినప్పుడు యథార్థవంతులుగా పంపాడు. ఎట్లా పంపిండు? చెప్పండి. ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి పగలు లేవు, ఎలాంటి మోసకరమైన హృదయము లేదు. దేవుడు మనందరినీ మనుషువారిగా పుట్టించాడు. అయితే మానవులుగా ఏం చేస్తున్నారంటే, మనుషువారిగా పుట్టిన వాళ్ళే ఏమైపోయారు? రాను రాను పాపములో పడిపోయి అవిధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తూ ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నారు. ఆదాము అవ్వలను దేవుడు మంచిగా సృష్టిస్తే వారు ఏం చేశారంటే, వారు దేవుని మాటను ధిక్కరించి దేవుని యొక్క మాటకు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా వారు నడుచుకున్నారు. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, స్తుతి చేయడము, ఆయన ఆరాధన చేయడము, ఆయన గణపరచడము ఏంటి అంటే యథార్థవంతులకు శోభస్కరము, గొప్పదిగా ఉంటుంది అంటూ ఉన్నాడు. చూడండి, 2వ వాక్య భాగంలో చూస్తే, సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఈరోజు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నప్పుడు నలుగురితో ఏకీభవించాలి. ఏం చేయాలంటమ్మా? చెప్పండి. ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో
ఎవరిని స్తుతించడానికి వచ్చాం? దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం, ఆయన్ను ఆరాధన చేయడానికి వచ్చాం. అందుకే మనమందరము సితారాతో యెహోవాను స్తుతించాలి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. స్వరమెత్తి, గొంతెత్తి కదా. మనం కొంతమంది గొంతు దాచుకుంటారు, పాట పాడాలంటే నా స్వరం బాగుండదు అని, నా నోరు బాగుండదని. ఏడిసేటప్పుడు నోరు బాగలేకపోయినా ఏడుస్తాం కదా. ఏడిసేటప్పుడు అంటామమ్మా, ప్రైజ్లో ఏడిసేటప్పుడు నా నోరు బాగలేదు కదా అని నేను ఏడవడం మానేస్తానా? మానేయం. నోరు బాగున్నా బాగలేకపోయినా నీకు దేవుడు ఏ స్వరం అయితే ఇచ్చాడో, ఏ నోరైతే ఇచ్చాడో ఆ నోరును బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు ఇతరులకు నచ్చకపోవచ్చు, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు. నువ్వు పాటలు పాడుతున్నప్పుడు ఇతరులకు నచ్చకపోవచ్చు, నువ్వు పాటలు పాడుతున్నప్పుడు. కానీ నువ్వు ఏడ్చేటప్పుడు ఎవరికి నచ్చుతుంది? నువ్వు ఆరాధన చేసేటప్పుడు కీర్తన పాడాలి. ఈ రోజు మనం పాడిన పాటలు పాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఎవరన్నా పాడిన పాటలు తీసుకుంటాం. మరి మనకు పని చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఒక మాట గుర్తుకొచ్చింది అనుకో, ఆ మాటను బట్టి కూడా మనం పాటలు పాడవచ్చు. పనికి వెళ్తున్నప్పుడు ఏదో దేవుడు ఏదైనా కొత్తగా నీకు ఆలోచన పుట్టించాడనుకో, దాన్ని బట్టి కూడా నువ్వు పాట రూపంలో పాడొచ్చు. అని అనుదినము ఏదో పాడినవే వాడాల్సిన అవసరం లేదు. కానీ కొత్త పాటలు అంటే ఎవరో పాడినవి కాదు, కానీ నీ జీవితంలో, నీ హృదయంలో కలిగినటువంటి ఈ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధన చేయాలి. ఆయన కొరకు నువ్వు పాటలు పాడాలి. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు 3వ వచనంలో చూస్తే, ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించాలి. ఏం చేయాలంట? ఉత్సాహగానము చేస్తూ, సంతోషపడుతూ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏదో దిగులుగా, ఏదో చింతగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా రావడం కదా. ఇక్కడ వాక్య భావన మనం చూస్తున్నాం, ఉత్సాహ ధ్వనులతో ఇంపుగా వాయించుడి. ఆయనకి ఇష్టముగా మనం ఆరాధన చేస్తున్నప్పుడు, మనము 2 చేతులు ఎత్తి ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మనకున్న అవసరతలన్నీ ఆయనకు తెలియజేస్తున్నప్పుడు, మనకున్న స్వరముతో ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఆరాధన చేస్తుండగా దేవుడు మనందరినీ చూసి సంతోషిస్తాడా? సంతోషించడా? మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన పిల్లలను బట్టి మనం ఎంత సంతోషిస్తున్నామో, మన దేవుడు మనలను బట్టి, మనందరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము ఉత్సాహగానములు చేయొచ్చు, ఆయనను స్తుతించవలసిన వారమైనా. ఆయనకి ఇష్టం కాదు, కానీ మనము మన హృదయమును తెరిచి, మన మనస్సును తెరిచి ఆయనకు ఇంపుగా మనము పాడేవాడిగా ఉండాలి. ఇంకొక మాట అంటున్నాను చూడండి, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది అంటూ ఉన్నాడు. ఈరోజు ఆయన వాక్యము వింటున్న మనము, ఆయన వాక్యం వింటున్న మనము, ఆయన వాక్యమును గ్రహిస్తున్న మనమందరము ఇక్కడ వాక్య ప్రకారము చూస్తే యెహోవా వాక్యము యథార్థమైంది. ఆ వాక్యం వినడం ఎలాంటిదంటే, ఆ వాక్యము వినడం వల్ల మన జీవితాలు కట్టబడతాయి. ఆ వాక్యము వినడం వల్ల మన జీవితాలు సరిచేయబడతాయి. మన పాపములు మనకు గుర్తు చేయబడి, మన పాపములు విడిచిపెట్టి దేవునికి ఇష్టముగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం ఇస్తుంది వాక్యము. ఆయన వాక్యము యథార్థమైనది అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎందుకు యథార్థమైందంటే, ఆయన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన తన వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనం పాపులుగా ఉండగా, దోషులుగా ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మన కొరకు కల్వరి శిలువలో మరణించాడు. అందుకే ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, యెహోవా వాక్యము యథార్థమైనది. అందుకే ఇంకొక మాట అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, నీ వాక్యము నాకు త్రోవకు వెలుగై ఉందంట. అంటే నువ్వు నడుస్తున్న మార్గంలో, నువ్వు ఏ మార్గంలో నడవాలనో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాలనో నీకేం నేర్పిస్తుంది తెలుసా? వాక్యము నేర్పిస్తుంది. వాక్యం నేర్పిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే, ఆ వాక్యం ద్వారా నువ్వు కట్టబడతావు. ఆ వాక్యం ద్వారా నీ కుటుంబము, నా కుటుంబము, మన సంఘము కట్టబడుతుంది. ఇంకా 2వ వచనం కింది వాక్య భావంలో చూస్తే, యెహోవా వాక్యము యథార్థమైనది, అంతేకాకుండా ఆయన చేయునది అంతయు నమ్మకమైనది అంటున్నాడు. ఈరోజు ప్రభు చేసినటువంటి పనులన్నీ కూడా నమ్మకమైనవిగా ఉన్నాయంట. చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భూమిని, ఈరోజు ఆకాశమును, సమస్తమును కలగజేసినటువంటి దేవుని గురించి మనం ఆలోచన చేస్తే, సూర్యుని దేవుడు తయారు చేశాడు, నక్షత్రాలను దేవుడు కలగజేశాడు. ఇవి వాటి వాటి పనులను అవి చేస్తున్నాయా, మానేస్తున్నాయా? కదా. కరెంటు పోయినా, కరెంటు ఉన్నా,
ఎండ కొట్టినా వాన పడ్డా వాటి వాటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి. అంటే ఇక్కడ వాక్య భాగంలో ఆయన చేయనదంతయు నమ్మకమైంది. ఈరోజు అవన్నీ నమ్మకముగా, సృష్టి అంతా కూడా దేవునికి నమ్మకంగా ఉంది. కానీ ఈరోజు మనుషులే నమ్మకంగా ఉండలేకపోతున్నారు కదండి. మనుషులే నమ్మకంగా ఉండలేకపోతున్నారు. మనుషులకు నమ్మకంగా ఉంటున్నారు కానీ ఎవరికి నమ్మకంగా ఉండట్లేదమ్మా చెప్పండి. దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు. దేవుని మాటలు వినడానికి నమ్మకంగా ఆయనతో సమయం గడపలేకపోతున్నారు. ఈరోజు మనుషులకు నమ్మకంగా ఉండాలి మనుషులే, కానీ ఈ మనుషుల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆ కలువరిలో ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకైన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో నీ యొక్క నా యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఆ క్షమించినటువంటి దేవుడికి నేను ఎంత నమ్మకంగా ఉండాలండి. నువ్వు నమ్మకంగా లేకపోతే ఈ ఎదుటి వారు నిన్ను త్రోసేస్తారు. అని ప్రభువు నిన్ను నమ్మి నీ కొరకు ప్రాణం పెడితే ఆ ప్రభువును నేను మర్చిపోతున్నామే ప్రియులారా. ఇక్కడ అంటున్న మాట మనం ఆయన చేసేది అంతా కూడా నీ జీవితంలో, నా జీవితంలో, ఈ సృష్టిలో నమ్మకముగా చేస్తున్నాడు. ఆయన చేయనదంతా నమ్మకమైనది, అపనమ్మకమైనది కాదు. మనుషులు మోసం చేస్తారేమో, మనుషులు నిన్ను నిందిస్తారేమో, కానీ ఆయన నిన్ను ఎల్లప్పుడూ నిందించడు, ఆయన నిన్ను శపించడు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో యెరూషలేము కుమార్తెలారా అని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన దెబ్బలు పడుతూ, హింసించబడుతూ, దూషించబడుతూ కూడా అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అంటే ప్రభు క్షమించేవాడిగా ఉన్నాడు. ఆ ప్రభువును నమ్ముకున్న మనము ఇతరులను క్షమించాలి అంటే ఎంత బాధ అవుతుందో కదా. కొన్నిసార్లు మనం క్షమిస్తున్నా కూడా మనుషులు మనల్ని క్షమించలేకపోతున్నారు. మేము క్షమించిన ప్రకారము, మేము ఇతరుల పాపములు క్షమించిన ప్రకారము నీవు మా పాపములను క్షమించు కదా. మనము ఇతరుల పాపములను క్షమించలేకపోతున్నాం, ఇతరుల తప్పులను మనం క్షమించలేకపోతున్నాం. ప్రభువు దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నాం ఏంటంటే, ఇదిగో ప్రభు నా పాపములను క్షమించు అంటున్నాం. దేవుడు క్షమిస్తాడండి? చెప్పండి, క్షమిస్తాడా? క్షమిస్తాడా? ఈరోజు మనము ఎదుటి వారిని క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు. ఎదుటి వారికి నువ్వు సహాయం చేయకపోతే దేవుడు కూడా మనకు సహాయం చేయకపోవచ్చు. అని ఇక్కడ వాక్య భాగం అంటున్నాడు, ఆయన చేసేది అంత నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తూ ఉన్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అంటూ ఉన్నాడు. ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడట. ఈరోజు మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు? వెండి బంగారములను, ఆస్తులను, అంతస్తులను ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. చెప్పండి, ఏమిటి ప్రేమిస్తున్నాడంట? ఆయన నీతి కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, ఆయన ఎల్లప్పుడూ నీతిగా ఉంటా ఉన్నాడు కాబట్టి ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. మనుషులేమో స్వనీతిని ప్రేమిస్తారు, లోకానుసారమైన వాటిని ప్రేమిస్తారు, ధనమును ప్రేమిస్తారు, ఆస్తులను, అంతస్తులను ప్రేమిస్తారు. కానీ దేవుడు నీతి న్యాయములను ప్రేమిస్తాడు. ఈరోజు మనుషులు అన్యాయముగా వారు తీర్పు తీరుస్తున్నారు కదా. నేనే పాపం చేయకపోయినా, నేనేమనకపోయినా వాళ్ళు వచ్చి నన్ను నిందించారు, దూషించారని మనం చెప్పే సందర్భాలు ఉంటాయి. ఏమనకపోతేనే కొన్నిసార్లు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రియులారా, ఇక్కడ వాక్య భాగం మనం చూస్తున్నాం, ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆ నీతి కలిగినటువంటి దేవుణ్ణి తెలుసుకున్న నీవు, ఆ నీతి కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు, మనందరం ఏమి కలిగి ఉండాలండి? నీతిగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? నీతిగా ఉండాలి. అంటే మన నీతిని మనము తప్పిపోకుండా మనం పరిశుద్ధంగా ఉండడానికి మనము తీర్మానం కలిగి ఉన్నాం. ఆ తీర్మానంలో మనం ముందుకు కొనసాగాలి. న్యాయమును ప్రేమించాలి. న్యాయమును ప్రేమించాలనా, న్యాయాన్ని ప్రేమించాలనా? చెప్పండి. న్యాయమును ప్రేమించాలనా, అన్యాయాన్ని ప్రేమించాలనా? ఈరోజు మనుషులు అన్యాయాన్ని ప్రేమిస్తున్నారు. యేసు ప్రభువును సిలువేసే తరుణంలో అన్నాడు, అయ్యా మీకు యేసు ప్రభుల వారిని విడిచిపెట్టాలనా, మీకు బరబ్బాను విడిచిపెట్టాలనా? ఇదిగో మీకు బరబ్బా కావాలన్నా, మీకు యేసు ప్రభువు కావాలన్నా, ఎవరో ఒకరిని మీరు కోరుకోనండి, నేను విడుదల చేస్తానని ఆ రాజు సెలవిస్తే, ఆజ్ఞిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? అయ్యో మాకు యేసు ప్రభుల వారు వద్దు, మాకు ఎవరు కావాలి? మాకు బరబ్బానే కావాలి, మాకు బరబ్బా కావాలి, మాకు బరబ్బా కావాలని కేకలు వేశారంట. చూడండి, ఆ అన్యాయం చేసేటువంటి గజ దొంగను,
ఇతరులను చంపేసినటువంటి వ్యక్తిని, అన్యాయంగా జీవించే వ్యక్తిని ఈ ప్రజలు కోరుకున్నారు. నీతిగా ఉన్నటువంటి వ్యక్తిని, నీతిగా పరిశుద్ధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులకు రక్షణ సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రభువును శిలువ మరణాన్ని గమనిస్తున్నాం. ఇక అంటున్నాడు, ఆయన నీతిని ప్రేమిస్తూ ఉన్నాడు, న్యాయమును ప్రేమిస్తున్నాడు. లోకమంతా కూడా యెహోవా కృపతో నిండి ఉన్నది. ఈ లోకంలో దేవుడు ఆయన ఏం చేస్తున్నా, ఆయన కృపతో నింపబడిన వారిగా ఉన్నాం మనందరం. ఆయన కృప మన మీద లేకపోతే, ఆయన జాలి, ఆయన దయ మన మీద లేకపోతే ఈ భూమి ఆకాశములు అంతమైపోతాయి. ఈ భూమి మీద నివసిస్తున్న నీవు నేను మనందరము కూడా అంతమైపోతావు. మన కృపాకాలంలో ఉన్నాం. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఏ పాపము చేస్తున్నా, ఏ దోషము చేస్తున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు ఇకనైనా తెలుసుకుంటారేమో అని, ఇకనైనా తెలుసుకుంటుందేమో అని నేను క్షమిస్తూ 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 నీడల దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు కదండి. ఒకసారి అనుకుంటాం, ఎప్పటిదా కోపాలి సార్, ఎప్పటి వాక్యం అంటుంది యెహోవా కృప చేత ఈ సమస్తము నింపబడిందంట. ఈ లోకమంతా ఆయన కృప కలిగినటువంటి హస్తముల కింద భద్రపరచబడి ఉంది. ఈరోజు నీవు నేను మనందరము ఆయన కృప కలిగిన హస్తాల్లో భద్రంగా ఉన్నాము. మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటాం పిల్లలు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆ ప్రభు ఎలాంటి వాడంట, నీతిని ప్రేమించేటటువంటి దేవుడు, న్యాయమును ప్రేమించే దేవుడు. మొదటి వచనంలో అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. ఆయన సన్నిధిలో మీరు ఆయన మందిరానికి వస్తున్నప్పుడు ఆయనను బట్టి ఆనందించండి. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆనందించండి. ఆయన చేసిన మేలులను బట్టి ఆయనను స్తుతించండి. నీ జీవితంలో ప్రభు ఎన్నో మేలు చేశాడు. ఆ మేలులన్నిటిని బట్టి నువ్వు ఆయనను స్తుతించాలి, 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 స్తుతించాలి. ఎప్పటిదాకా అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము నువ్వు ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి, ఆరాధన చేస్తూనే ఉండాలి. ఆ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, నీకు నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటన్నీ వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరము లేదు, భయపడవలసిన అవసరం లేదు. కానీ నువ్వు ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు ప్రభు నీకు మార్గాన్ని చూపిస్తాడు. నేను ఎప్పటిదాకా క్షమించాలని నువ్వు అడుగుతూ ఉండొచ్చు. ప్రభు నేను ఎప్పటిదాకా క్షమిస్తున్నాడో నువ్వు అప్పటిదాకా ఇతరులను క్షమించాలి. ప్రభు నిన్ను ఎప్పటిదాకా ప్రేమిస్తున్నాడో నేను ఎప్పటిదాకా ప్రేమించాలి నా సహోదరులను నువ్వు అంటూ ఉండొచ్చు. ప్రభు నిన్ను ఎప్పటిదాకా ప్రేమిస్తున్నాడో నీ సహోదరులను కూడా నువ్వు అప్పటిదాకా ప్రేమించాలి. ఎప్పటిదాకా ఓపిక పట్టాలని నువ్వు అనుకుంటున్నావో, నిన్ను బట్టి ప్రభు ఎప్పటిదాకా ఓపిక పడుతున్నాడో అప్పటిదాకా ఓపిక పడుతూనే ఉండాలి కదా. ఓపిక పట్టకపోతే మన జీవితంలో గొప్ప మేలు. ఒకటే రోజు ధనవంతులం కాలేము, ఒకరోజు పేదలం కావచ్చు, కానీ ఒకరోజు ధనవంతులము కాదు. అయితే మామ ఒక రోజులో ధనవంతులము కాకపోవచ్చు, ఒకరోజు ఐశ్వర్యవంతులము కాకపోవచ్చు, మెల్లిగా సాధన చేస్తున్నప్పుడు ఒకటి రోజు జ్ఞానవంతులం కాకపోవచ్చు. జ్ఞానవంతులం కావాలంటే దేవుని సన్నిధానంలో ఆయన వాక్యమును ధ్యానించడం వలన, ప్రార్థన జీవితం కలిగి ఉండడం వలన, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఆయన వెంబడించడం వలన మన ఆత్మీయ జీవితం బాగుపడి ఏదో ఒక రోజు ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మనం మారిపోతా ఉంటాం. కాబట్టి వాక్యం ఈరోజు నీతో నాతో అంటున్న మాట, ఆయన నీతిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఈరోజు నీవు నేను మనందరం కూడా నీతిని ప్రేమించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీతి కలిగిన వారిగా మనం జీవించకపోతే మన ప్రభువుకు మనము అవమానము తెచ్చేవారిగా, అపకీర్తి తెచ్చేవారిగా ఉంటామేమో. ప్రేమను దేవుని బిడ్డారా, ఈ దినము మనందరి జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం, కలుగుసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం.